హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు బీట్రూట్ క్యారెట్ సూప్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని బటర్ వేసుకొని బటర్లో అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగేటప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేసుకొని చల్లారిన తర్వాత ఇదంతా కూడా వడగట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో ఇదంతా మెత్తగా అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ అంతా కూడా ఆ కళాయిలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత మిగిలిపోయిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. అది మరుగుతూ ఉండగానే మనం ఉప్పు, ధనియాల పొడి, అలాగే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దించుకునే ముందు నిమ్మకాయ పిండుకొని దించుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే బీట్రూట్ క్యారెట్ సూప్ రెడీ అవుతుందండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, ప్లస్ హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.